పద్ధతుల్లో ఇంకా సరే కొన్ని అది మన పరిధిలో కాదు. ఓపా లాంటి చట్టాలు లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థల్ని యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో కేంద్రం. దానికి సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం ప్రతి అంశాల్లో వరవరరావు గారు లాంటి వాళ్ళు, సాయిబాబు గారు లాంటి వాళ్ళు, ఇంకా వందల మంది మీద విపరీతమైన కేసులు పెట్టి లోపల పెడతా ఉన్నారు. అటువంటి అంశాలపైన చట్టాలు వాళ్ళ ఏజెన్సీలు వస్తారు, కానీ సహాయం తీసుకోవాల్సింది మన ఏజెన్సీలు సహాయం తీసుకోవాలి. దాన్ని ఎలా నిలవరించగలుగుతారు? ఇక మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి అర్థం ఉంటుంది? మాట్లాడే స్వేచ్ఛ లేకుండా రచయితల సంఘాల మీద దాడులు చేస్తున్నారు. ఆఖరికి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, నిన్న హరగోపాల్ గారు వారు నాతో మాట్లాడుతూ చెప్పారు, సుందరయ్య విజ్ఞాన భవన్లో సహజంగా మేము ఎప్పుడైనా పుస్తకావిష్కరణలు కానీ సమావేశాలు కానీ ఇటువంటివి పెట్టుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్పలేదు పోలీస్ పర్మిషన్ కావాలని. ఇవాళ సుందరయ్య విజ్ఞాన భవన్ లాంటి చోట అటువంటి భవనాల్లో మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల అదే మీరు వదిలేసిన చెప్పుల్లో వాళ్ళు కాళ్ళు పెడుతున్నారు. నా బాధ అది. మీరు ఏ చెప్పులు వదిలేశారో ఆ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్నారు. పెట్టొద్దని నేను కోరుతా ఉన్నాను. పెట్టొద్దని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందువలన ఇంకా ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎలక్ట్రానిక్